ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు మీరు చేస్తున్న ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే దుఃఖపడకండి, దిగులు పడకండి. నా దేవుడు జవాబు ఇవ్వడానికి చాలినవాడు, శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీకోసం ప్రాణం ఇచ్చిన వాడు, తన కుమారుణ్ణే నీకోసం సిలువకు అప్పగించిన తండ్రే. ఆయనతో పాటు నీకున్న అవసరం తీర్చడా? ఆయనతో పాటు నీకు కావాల్సింది ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ దాన్ని అనుభవించగలిగిన ఆత్మీయత నీకుందా? అది పొందుకొని ఆనందించగలిగిన బ్యాలెన్స్ నీకుందా? అది ఇప్పుడు నీకు కొదువుగా ఉంది కాబట్టే దేవుడు కొంతకాలము ఎదురు చూస్తున్నాడు. 17 సంవత్సరాల వయసులో దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. కానీ పరిపాలించేటటువంటి జ్ఞానం ఉందా? పరిపాలించగలిగినటువంటి అనుభవం ఉందా? లేదు కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? దావీదును మొదటిగా సైన్యంలోకి తీసుకెళ్ళాడు, ఆ తర్వాత రాజభవనంలోనికి తీసుకెళ్ళాడు, ఆ తర్వాత రాజు పక్కకి తీసుకెళ్ళాడు, ఆ తర్వాత రాజుతో పాటు వెళ్ళేటటువంటి అనుభవాన్ని ఇచ్చాడు, ఆ సైన్యంతో పాటు ఉండే అనుభవం ఇచ్చాడు. ముందు సైన్యంలో చేర్చాడు, ఆయుధాలు మోసేవాడిగా చేశాడు, సైన్యంతో పాటు వెళ్ళే విధంగా చేశాడు, సైన్యాధిపతిగా చేశాడు, సేనాధిపతిగా చేశాడు. ఈ అనుభవాలన్నీ ఇచ్చిన తర్వాతే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అర్థమవుతుందా? దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటున్న ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా నీకు ఇస్తాడు. కానీ దాన్ని అనుభవించటానికి నీ దగ్గర అనుభవం కావాలి. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దావీదు ఇశ్రాయేలు దేశం మీద రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే అర్థం ఏమిటి? తాను ఆశించింది, తాను ప్రార్థించింది, తాను ఎదురు చూసిన దినము రానే వచ్చింది. దావీదు జీవితంలో తను అనుకున్నది, ఆశించింది ఆ దినము వచ్చినట్లయితే నీ జీవితంలో కూడా ఒకరోజు నువ్వు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలము వస్తుందే. నువ్వు కార్చిన కన్నీటికి ఖచ్చితమైనటువంటి జవాబు దేవుడు ఇస్తాడో. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ దావీదు కాబట్టి, దావీదు జీవితంలో దావీదు కాబట్టి ఏవీదు ఏంటి చెప్పండి? దావీదు కాబట్టి జవాబు వచ్చింది. నేను దావీదును కాదు కదా బ్రదరు. అయితే ఒక విషయం చెప్పనివ్వండి. దావీదు కాబట్టి దావీదు జవాబు వచ్చింది అంటున్నావు, నువ్వేమో నేను దావీదును కాదంటున్నావు. ఒక మాట చెప్పమంటావా? నువ్వు దావీదువో దావీదు కాదో అది పక్కన పెట్టు. దావీదు సేవించే దేవుణ్ణే నువ్వు సేవిస్తున్నావు. ఇది వాస్తవం. ఏ దేవుణ్ణైతే దావీదు నమ్మాడో అదే దేవుణ్ణి ఈరోజు నువ్వు నేను నమ్ముతున్నావు. నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. దేవుడు నీ జీవితంలో తన మహిమను చూపించాలి అంటే నువ్వు బాగా చదువుకున్న వ్యక్తివే కానవసరం లేదు, ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తివే కానవసరం లేదు, స్థితిగతులు ఉన్న వ్యక్తివే కానవసరం లేదు. కంఠ బలమో, గుండె బలమో, బుద్ధి బలమో, జ్ఞాన బలమో, ధన బలమో ఇవేమీ అవసరం లేదు. ఆయన మెచ్చేటటువంటి విశ్వాసము నీలో ఉన్నట్లయితే వీళ్ళందరికంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించుటకు నా దేవుడు చాలినవాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. దేవుడు దావీదును అభిషేకించడానికి పిలిచినప్పుడు ఏ పని చేసేవాడో చెప్పండి? ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాడా? లేదే. మరి ఏం చేస్తున్నాడో చెప్పండి? పొలంలో పశువుల్ని కాచుకుంటున్నాడు, గొర్రెలు కాచుకుంటున్నాడు. అంతేనండి. సాధారణంగా మన ఊరిలో హాలేరు అనేటటువంటి ఒక పోస్ట్ ఉంది. పశువులను కాస్తూ ఉంటారు. పనివాడిగా, పాలేరుగా పశువులను కాసేటటువంటి పని అన్నిటికంటే ఒక దీనమైన పని. మా అమ్మ అంటూ ఉండేది, ఒరే నువ్వు కానీ 10th క్లాస్ పాస్ కాకపోతే 2-3 బర్రెలు కొనేసి అప్పగించేస్తాను, ఇంకా శుభ్రంగా బర్రెలు మేపుకుంటూ ఉండేది అని చెప్పేది. అంటే ఇంక అంతకంటే చిన్న పని, తక్కువ పని ఇంకేమీ లేదన్నమాట. అంటే అర్థం ఏమిటి? ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? అయ్యా నేను చేస్తున్న ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం అయ్యా, అది చాలా దీనమైన ఉద్యోగం అయ్యా, ఎవ్వరూ చేయని పని నేను చేస్తున్నానయ్యా,
పాచి పని చేస్తున్నానయ్యా, ఇళ్ళల్లో పని చేసుకుంటున్నానయ్యా. అయితే విను, నీలాగే దావీదు కూడా ఏం చేసేవాడు? ఆలేరు పనే చేసేవాడు, పశువుల కాపరి. దేవుడి కన్ను ఒక వ్యక్తి మీద పడ్డానికి స్థితి గతి ఆయనకు అవసరం లేనే లేదు. ఆయన ఎవరి మీద ఆయన కన్నులు పడతాయో వాళ్ళు మహా గొప్ప ధన్యులండి, మహా గొప్ప ధన్యులు. ఈరోజు మనం అందరం ఆయన సన్నిధికి వచ్చామంటే కారణం తెలుసా? ఆయన కన్నులు నీ మీద పడినవి కాబట్టే నువ్వు ఆయన సన్నిధికి రాగలిగావు, ఆయన నామాన్ని తెలుసుకోగలిగావు, ఆయన నామంలో ప్రార్థన చేయగలుగుతున్నావు, ఆయనను మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవగలుగుతున్నాం. మీరు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మీ తండ్రి అని? ఎంత భాగ్యం అండి అది. తండ్రి అని దేవుణ్ణి పిలిచే భాగ్యం మీరు పొందుకున్నారు. ఆయన చల్లని చూపులు నీ మీద నా మీద పడినవి కాబట్టే ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఎంత భాగ్యవంతులు అండి మనం. యెహోవా దేవుడు కలిగిన జనులు ధన్యులు. దేవుడు కలిగిన సమస్తాన్ని ఈరోజు నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉన్నాను అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తారా? పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతిసారి సూటిగా స్పష్టంగా మాతోనే మాట్లాడుతూ ఉన్నావయ్యా. దావీదు జీవితంలో నుండి ఎన్నెన్ని పాఠాలు నేర్చుకుంటున్నామో, దావీదు వలె మాకు ఆ మంచి మనస్సు దయచేయ్యా. దీవించబడే కొలది, హెచ్చించబడే కొలది నాయన నీ గురించే మేము ఆలోచించే, నీ రాజ్యము గురించి ఆలోచించే, నీ సేవ గురించి, సంఘము గురించి, సన్నిధి గురించి, సువార్తను గురించి ఆలోచించే మనస్సు మాకు దయచేయ్యా. అమ్మ నాన్నలకు ప్రభువా గౌరవాన్ని ఇచ్చి వారి మాట విని వారు చెప్పినట్టుగా చేసి క్షేమాన్ని పొందుకునే మనసు బిడ్డలకు ఇవ్వమని ప్రేమతోనూ ప్రార్థనతోనూ పరిశుద్ధతతోనూ పెంచేటటువంటి పెంపకం నాయన పేరెంట్స్కి ఇచ్చి మీ నామాన్ని మహింపరచుకోమని యేసయ్య పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ క్లుప్త డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.